ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. హలో మామ, నమస్తే మామ. అందరూ అంటున్నారు మామ, అందరూ బాగుండాలరా. అందులో నేను ఒక మూల ఉండద్దంటరా. రే నేను లేకపోతే అట్టా వర నాయన. ఈ మధ్య ఒక లేట్ అయిపోతున్నాయి వీడియోలు. అవన్నీ పడుచుకోబాగండ్రా, లేట్ అయినా కానీ ఒకరు మంచిగా వస్తుంది వీడియోలా. మీరు మాస్టర్కి ఆ హైప్ని కొడితే కదా మీరా లేదు అది పైకా. ఏందాసి మీరా చచ్చుకుంటారా. సరే ఓ మామా, 2 వారాల నుంచి చదువుతున్నాను ఆ పుస్తకాన్ని. ఒక్క ఇంచు కూడా అర్థం కావట్లేదు నాకు. అదా ఇప్పుడు అర్థమైందాక చదువుకోవడం అనేది మనుషులు తట్టినది ఈజీ కదయా. ఆ చదువు అనేది ఫస్ట్ నుంచి ఉండాలా. చదువు చిన్నప్పుడు బడికి పోతే కదా. సరేలే, ఎవరన్నా మాస్టర్ ఉంటే పెట్టి ఒకరు నాకు స్టేషన్కా డబ్బులు నేను కట్టుకుంటా కానీ బాబా. ఒరే అభ్యం, నీది ఏ గ్రహం? నువ్వు భూగ్రహం నుంచి ఏడుకు వచ్చి అన్ని గ్రహాలు దాటి వచ్చావంటే మేము నమ్మాలా? ఒరే నువ్వు ఈ పుస్తకం చదువుతావంటే అంత ఈజీగా ఉందంట నీకా? నీకు తగ్గవాడు భూమి మీద ఎవడో అక్కడ ఉండుంటాడా? రే నీకు మందలు ఇంకా తెలియలే బాయ్. మా భూగ్రహం వాళ్ళు ಎಷ್ಟು అనుకుంటున్నావు నువ్వు? అవన్నీ కుదరవు. నన్ను కొట్టే మాకోడు ఇంకా పుట్లా. వాడు ఎవడంటే నేనే కొట్టుకోవాల్సిందే కానీ నన్ను కొట్టేవాడు ఇంకా పుట్లా. అది తెలుసుకో ఫస్ట్. అప్పుడెప్పుడో వచ్చినప్పుడు బడాక తెంగి మా ఇంటికి పోయి సార్ చచ్చిపోయాడని నేను చెప్పేది. ఇంట్లో ఏమంటే మా అమ్మలు చచ్చిపోయారని చెప్పేది. ఇంకేది అబద్ధాలు. అటు బతికేసిన చిన్నప్పుడు ఏం చేస్తావా? ఒరే నాయన, నీ కాలు పట్టుకుంటాను నాయన. పుస్తకం అన్నా మాకన్నా ఈరా, మేమన్నా నేర్చుకుంటామా? పుస్తకం ఏమంటే ఈవు. ఆ పుస్తకంలో ఏముందో మాకు తెలియకపోయా. 2 వారాల నుంచి యాపకం వస్తున్నావు. ఏముందిరా పుస్తకంలో? గబాన్ని చదివి వాడిని సంపరా రాకు చేసి ఉన్నాయి. ఏంద్ర నువ్వు నాయన? ఒరే ఏంద్ర, ఇంకా పింఛన్ డబ్బులు రాలేదా? 4 రోజులు అయిపోతుంటారు తాగే ముందు. ఊరే ఈడెందుకు వస్తున్నాడు? నేను అందాలో లెక్కో. ఓ ముసలాడో, ఏం పదేనా? బాగున్నావా? గుర్తుపట్టలు అన్నా. ఎన్నిసార్లు తట్టలేదు నేను నిన్న. ముసలాడని కూడా చూడలేదా నిన్న? తట్టి బోరు కొడుతుంది నిన్న. ఏం భయపట్ల సాయిలు చూసినవా? ఒరే పవర్ మ్యానా, ఒరే నువ్వు నన్ను దట్టినంత మాత్రం నేను భయపడుతున్నాను అనుకుంటున్నాడు రా. అవన్నీ నేను చిన్నప్పుడే ఆడేస్తున్నా ఇట్లాంటి గోళ్ళు ఆటలన్నీ. నిన్నేందో ఆ ఫ్లాష్ మ్యాన్ కూడా మనిషి కనపడకుండా దాడుతున్నాడు అంటే ఊరంతా అదే టాకు. దగ్గర నాయన. అబ్బా నీకు బడిపిందిలా పోయి తడి వాడు ఆడాడో తిరుగుతున్నాడంట భూగ్రహం ఏదో గ్రహంలోనా. వాడు కానీ వచ్చాడని నీకు బడిపోతుంది పీస్ మిఠాయా. అబ్బో మనుషులు ఈ మధ్య కొంచెం భయపడలేదు మీరా ముసలోడా. అబ్బో నీకు బలి ధైర్యం వచ్చేస్తుంది కదరో. సరేలే, ఆ ఫ్లాష్ మ్యాన్ కూడా నాకు కంటి కనపడకుండా దాడుతుంటే నేనేం చేసేది? వాడిని ఎదురు పడమనండి. అట్నే బాయిల్స్ అందరేసి తొక్కేస్తాండి. ఏందో సరేలే అన్నట్టు నాకు కొంచెం పవర్ కూడా తగ్గినట్టుందిలే. ఒకరో డాక్టర్ కాడికి పోయి చూపించుకుంటా పోయి ఏందో కొంచెం ఇంగ్లీష్ పవర్ పాత ఉండు. ఆయన కాడికి ఏందో నాటకాలు చేస్తుండ్రు. ఏంది ఈ మధ్య మన క్లినిక్ ఎవరు రావడం లేదే? మనం చేసే పరిశోధనలు మామూలు కాదులే. ఆ పవర్ మ్యాన్ కూడా చూడు ఎట్ట మార్చేసాం. అట్ట ఆడమని కోరి ఈడెందుకు వస్తున్నాడు? ఏమరా పవర్ మ్యానా? ఓ డాక్టరా, ఏం చెప్పమంటావా? నువ్వేం ఇంజక్షన్ ఇచ్చేవో మంచి పవర్ ఇచ్చావు, బాగానే ఉంది. ఆ ఫ్లాష్ మ్యాన్ కూడా చచ్చిపోయాడని మనం అనుకుంటున్నాం. వాడు ఏమంటే వారానికి ఒకసారి 2 నెలలకు ఒకసారి మనిషి కనపడకుండా దాడుతున్నాడు. వాడు అర్థం కావట్లేదు ఎవరు కొడుతుండ్రు ఏందని. మళ్ళీ వాడు గొంతు వినిపిస్తుంది, వాడు నవ్వు వినిపిస్తుంది. మనిషి ఏమో కనపడడంలా. ఊర్లో జనాలు ఏమంటే నీ పవర్ తగ్గిపోయిందిలే, నీ మందలు అయిపోయిందిలే, నువ్వు గులాబ్ జామ్ అయిపోయావు అంటున్నారు. ఏంది నా పరిస్థితి? ఇంకేదన్నా ప్రయోగం చేయకూడదు నా మీద. వాడు ఒకరు మళ్ళీ ఫ్లాష్ మ్యాన్ కూడా వచ్చాడు అనుకో, మళ్ళా మనకి సీన్ సితారే ఒకరు చూసుకొని మంచి ప్రయోగం ఒకటి చేయి నా మీద. అదిరిపోవాలా? ఓరే నీ ఫాస్ట్ గాలి ఎంత జరుగుతుందంటరా? నువ్వు ముందుగానే చెప్పాలి కదరా నాకు ఆ ఫ్లాష్ మ్యాన్ కూడా వచ్చి తడుతున్నాడని. నువ్వు భలే పడుకున్నావు కదరా. ఇంత పెద్ద డాక్టర్ నన్ను పెట్టుకొని నువ్వు ఉత్తి సచ్చోడనట్టున్నావు కదరా. అచ్చా సరే కానీ నీకు 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి కాబట్టి నువ్వు కొంచెం విధానం, నీ పొట్ట నువ్వు బరువు మొయ్యలేకుండా, అందువల్ల నీ సత్తా కొంచెం తగ్గుతుంది. నువ్వు పొట్టన్నా తగ్గించాలా లేకుంటే నీకు ఒక 4-5 చేతులన్నా పెట్టాలనుకుంటున్నా నేను. దానికి నువ్వు ఏమంటావు? సరే కదలపోకుండా చెప్తా, చిన్న మందలు చేస్తా. ఎట్టుంది ఇద్యా? అబ్బా ఏమైనా కానీ నీ ప్రయోగాలు చిన్నటి కాదు అని ఆయన. నీ గులాబ్ జాములకు దండం పెట్టుకోవచ్చా? ఇప్పుడు రమ్మన్నాడు ఫ్లాష్ మ్యాన్ కూడా. ఏందో నాటకాలు చేస్తున్నారు.
ఓ డాక్టరా, నువ్వు 4-5 చేలు పెట్టేసావు, బాగానే ఉంది. ఓ నాకు ఒకటే ఇబ్బంది ఇట్లు కాడా జీగడుకోలేకపోతున్నా నేనా, వాళ్ళు ఇబ్బంది అయిపోతుందా. వరియా పవర్ లేదంటివి, సరేలే 4 చేయిలు పెట్టినా, మళ్ళీ ఆ చేయిలు కూడా అడ్డం అండి ఇంక రావయ్యి ఎలక్ట్రానిక్ అయ్యి మొత్తం నేను నడ్డి గుచ్చుకోపోండి. అవి తీయాలనుకో. ఉరి ఏంది బాల్ ఇది, ఉరి ఏదో జరిగిందా పోవాలి దాని కాడికి. ఏందా బాలు? ఏమో నన్ను అడిగితే నాకేం తెలుసా, నువ్వే పోసామే, నేను బావాలా ఊర్లోకి. ఏం బాల్ ఇది? ఈ ఒరే నాయన అది చిన్న పెద్ద బాల్ కాదు కదరా ఇదా. ఒరే ఇది ఏ గ్రహం నుంచి పడిన బాల్ అబ్బా, ఏం అర్థం కావట్లేదా. అన్నీ నాలాంటి వాడికే తగలుతాయి ఇట్లాంటి అన్నీ. అసలు ఏముంది ఇలా? ఒరే ఓ ఒరే నాయనా, అమ్మని పడవా. ఒరే ఏంట్రా నేను వ్యానం అయిపోయానా. ఒరే స్వామి, నాకు కూడా పవర్స్ వచ్చేసినాయి పో, ఈయన పడి వింతాడు జనాలకి. మన బడవ ఎన్నిసార్లు చదివినా కానీ ఈ పుస్తకం అర్థమే కావట్లేదు నాయన. ఈడేమో ఆ ఉంది, ఈ ఉంది, ఏ ఉంది, ఈ చదువు రాకపోలేపో తంటాలు. చిన్నప్పుడు బడికి పోయి ఉంటే పాపింది, ఇంటికాడేమంటే సార్ చచ్చిపోయాడని చెప్పా, బళ్ళేమంటే అమ్మోళ్ళు చచ్చిపోయారని చెప్పా. ఏం బాధలు ఈ చదువుకోండి చిన్నప్పుడు. ఇప్పుడు శుద్ధంగా చదువుకోమా, ఏంద్ర ఈ పనులా. ఒరే ఈమెంద్రేట్కి వచ్చేసిందా. ఒరే ఏడా పుస్తకం తీసుకురారా సామి అంటే పుస్తకం తీసుకొచ్చేసి ఈ పిల్లతో కూడా లేచి వచ్చేసినావు నువ్వా. పెళ్లి చేసుకున్నావు ఏమినా? ఓమా నువ్వేం చెప్పావు, పుస్తకం తేరా చంటే బియ్య అని చెప్పావు. పోయిను ఈ అమ్మి మధ్యలో తగిలింది. పీతిరి దెయ్యాలు కూడా మంచి సహాయం చేసి నాకు, కానీ మధ్యలో చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగిపోయింది ఈ పిల్లకే. నాకా ఈ పిల్ల గతం గుర్తొచ్చేసిందా, ఓ చిన్న మాట వేయాల్సి వచ్చింది. అందుకే ఇక్కడికి వచ్చేసి పుస్తకం తీసుకొని ఏం చేస్తామా, ఈ ఊరిలో ఒకడు ఉన్నాడంట ముక్కోడు, వాడి పేరు పెద్ద బూత్ మాట్లాడేది చెప్పకూడదని. వాడిని చంపాలి నేను, వాడిని చంపిన దాకా నేను నీకు ఆడ పుస్తకం తేలేను. ఏం చేస్తాం, ఒట్టేసినప్పుడు అది తెరవబల్లా, మళ్ళీ అది మళ్ళా చెడిపోయారు కదా అది ఆ ఫ్లాష్ మ్యాన్కా. ఒరే ఫ్లాష్ మ్యానా, ఇప్పుడు నేను తలకైన ఇప్పుడు చాలమంట నీకా, ఇది కూడా తలక చుట్టుకున్నా. సరేలే, నువ్వు ఇప్పుడు ఎవరిని చంపాలనుకుంటున్నావు బాగా తెలుసు కానీ నాకా వాడంతా చచ్చిపోయే మగవాడు కాదు. నీకెట్టో మంత్రాలు రావు, చదువు రాకపోయా. సరే, ఇక్కడ పక్కనే దీని పక్కనే ఒక కొలను ఉంది. కొలను ఆడ ఒక పాము ఉంటుంది, సగం మనిషి సగం పాము. ఆ తలకాయ జుట్లు పాములు ఉంటాయి. ఆ పాము కానీ చూసాడంటాడు కానీ సెలైపోతాడు. నువ్వేం చేయాలంటే నైస్గా పాము తలకాయ నరుక్కొని ఆమె తీసుకొచ్చి వాడు కళ్ళలో పెట్టావు అనుకోడు సెలైపోతాడు రా బాయ్. నేను కానీ లేకపోతే ఎట బతుకుతారు నువ్వా. ఒరే పక్కనే ఉందంటారా, వీళ్ళు ఊరోళ్ళు కూడా తెలిసిన వాళ్ళు కూడా చెప్పలేదు నాకా. నువ్వు కానీ లేకపోతే అసలు బతకలేను మా నేనా. ఎందుకు కానీ లేటా, ఏడ ఉండి చెప్తా పోయేస్తా. ఒరే అప్పుడు నేను ఆ మనిషి కళ్ళలో చూస్తే నేను అయిపోయినా. ఒరే నాయనో సరేలే చూద్దాం, చిన్న టెక్నిక్ కూడా చేసి అమ్మను వస్తా. ఏదా సేపర్ కట్టియా పోయేస్తా నైస్గా. ఒరే ఎంతమందిని చంపాలరా నేను, ఎన్ని రాక్షసులను చంపాలరా నాయన. ట్విస్టుల మీద ట్విస్టులు, ట్విస్టుల మీద ట్విస్టులు. ఏడ నేనా మనిషినా లేకుంటే మానవ మృగాన్ని నేనా. ఏంద్ర ఉరి వెనకే వచ్చిందా. ఉరే ఉరే అరే కింద చూడాలి నాయన. ఒరే పావురిదా, అబ్బో ఈ కళలో గని చూసి చచ్చిపోను నేనా. ఊరి ఎర్రకోట్ల మానవ, నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడరా, నీ పని కథం. ఒరే మాట్లాడుతుండ్రు వస్తువు, అబ్బో రెచ్చగొడుతుందా. అమ్మో అంత సులభంగా నీ కళలో కలిపెట్టి చూడంగానే మనమా భలే రెచ్చగొడుతున్నావా. నువ్వు నా తల కోసం వచ్చావా నాకు బాగా తెలుసురా. నువ్వు నా వైపు చూడకుండా నా తలని ఎలా నరుకుతావు నేను చూస్తా. ఒరే నిజమేరా, కింద చూస్తాను ఎట్ట నరకాలి తలకే నేను. ఏంద్ర నా పరిస్థితి అయిపోయిందా. ఒరి 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 బాగా ఆలోచి వచ్చాలినా. బాదం కాయలు బాగా తిన్నుంటే ఇప్పుడు మంచి మంచి ఐడియాలు రాబిని. ఏం చేస్తా. ఓహో ఇప్పుడు వచ్చేసింది ఐడియాక. ఉండా ఉండు ఉండు ఉండు. ఇప్పుడు చూడా, ఇప్పుడు నేను నీ కళలో చూస్తేనే డేంజరు.
నేను అద్దంలో చూసి నరికేస్తా. ఏం చేస్తావా? ఉండి చెప్తా ఒక నిమిషం. ఒరే చిన్న నువ్వు కదా నాకా వీళ్ళు ఫ్లాష్ మ్యాన్ ఎరుపప్పు అనుకుంటారు వీళ్ళు. చిన్న టెక్నాలజీ కాదు మనం. ఒరే పాదం గబనా. ఒరే ఫ్లాష్ మ్యాను నన్ను తలకాయ కూడా ఏం చేయలేదురా. వస్తున్నాడు. హోల్డే 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 ఉండనా నానా. నేనేం గొడవ పెట్టినందుకు ఏం రాలా. చిన్న మాటలు 4 మాట్లాడేసి ఏం వెళ్ళిపోవాలన్నా అన్నా బిగ్ ఫ్యాన్ అన్నా. బా నీ ముక్కుకి నేను సలాం కొట్టుకోవాలా ఏమైనా కానీ. అబ్బా ఏమన్నా తలకాయ అదే. అబ్బా నువ్వు భలే ఉంటావన్నా చూసేదానికి. ఉండి చెప్తావు. నీకు చిన్న సర్ప్రైజ్ ఒకటి చూపించాలన్నా ఉండా. ఒరే ఒరే ఏందేడు ఒరే ఏంది మారలేదు చూడు. ఒరే నువ్వు నా గ్రహంకే వచ్చి మా వాళ్ళని నన్నే దబాయించాలని చూస్తావు నువ్వురా. ఒరే మనం ఇట్లాంటి చిన్న చిన్న చిట్కా పనులకు పడవరా అబ్బాయి. మనల్ని భయపెట్టేది ఒకటే. మానవులకి ఉంటలా బెల్లం అయిగాని చూసామంటే సెటిల్ అంతే. ఇప్పుడే సెలైపోయినా. ఒరే గుండా భలే ఒరే భలే తెలివి అనుకున్నా నేను నీకా కాదా. ఉట్టి మట్టిపూర నీది. ఒరే నేను మానవుడే కదా నాకు చెప్పేసివా. నా కాడే లేదనుకుంటే బెల్లం కానీ 3 బెల్లాలు మనకుండేది. ఉండు చూపించేస్తా అయిపోయినా ఉండు. ఒరే నిజంగానే చాలా అయిపోయాడుడా. ఒరే వీడి ప్రాణం వీడి నోటుకుండా తీసేసుకున్నాడు ఇడా. ఇంకొండకూడదు రేడా. లేకపోతే ఒరే మానవులు బెల్లం చూడకూడదు అనుకుంటే బాగానే ఉంది. నేను మానవుడిని నాకాడ చెప్పేస్తేవి. అసలే మన సరుకులు ఏమన్నా మామూలుగా ఉండవు. సరుకులే పాపం వీడికి ఇక్కడ దాకా రాసి పెట్టుంది. ఎవడు ఏం చేస్తాడు కానీ అయిపోయిన దానికి ఏం చేయలేను కానీ